హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ ముందుకు మంచి టిప్స్తో నేను మీ ముందుకు వచ్చానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్స్ అన్నీ చాలా బాగా ఉపయోగపడతాయండి. మనం డైలీ యూజ్ చేసుకునే టిప్స్ అండి, చాలా బాగుంటాయండి. మీరు లాస్ట్ వరకు చూసి మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. మనం కర్పూరం బిళ్ళలు అనేవి ఒక ప్యాకెట్ అలా తెచ్చుకుంటాం కదండి. అలా తెచ్చుకున్నప్పుడు డబ్బాలో వేసి పెట్టినా సరేనండి, అవి ఎందుకో కరిగిపోయి సన్నగా అయిపోతాయండి. మనం వేసిన సైజు ఒకటి అవుతుంది, మనకు అయిపోయేటానికి సైజు మారిపోతుందండి. అలా సన్నగా అయిపోతుందండి, కరిగి అలా లేకుండా ఉండాలి అని అంటే ఏ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. మేమైతే ఇలానే చేస్తామండి. ఈ టిప్ ఫాలో అయ్యారంటే అలా లేకుండా ఉంటుందండి. మనం పోసినప్పుడు ఎలా ఉంటాయో అయిపోయేంత వరకు కూడా అలానే ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఏం లేదండి, దాంట్లో మిరియాలు ఉంటాయి కదండి, ఆ మిరియాలు అనేది వేసేయాలండి. అలా వేసేసి పెట్టుకున్నారు అంటే మనం పోసినప్పుడు కర్పూరం బిళ్ళలు ఎలా ఉంటాయో అయిపోయేసరికి కూడా అలానే ఉంటాయండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మనం బాక్స్లో వేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనకి ఏమైనా ప్యాకెట్స్ అనేవి మిగులుతాయి కదండి. ఇప్పుడు కర్పూరం అనేది నేను బాక్స్లో వేసాను, కొన్ని మిగిలాయి. అలా మిగిలినప్పుడు అవి అలానే పెడితే చెప్పాను కదండి, కరిగిపోతాయి అని చెప్పి సన్నగా అయిపోతాయి. అలా లేకుండా ఇప్పుడు పసుపు ఉంటుంది, పసుపు ప్యాకెట్ కొంచెం డబ్బాలో వేసాము, కొంచెం మిగిలింది. అలాంటప్పుడు మనం అలానే కబోర్డ్స్లో అలా పెట్టామనుకో ఒక పురుగులు అయిపోతాయి కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మనం కవర్ అనేది నీట్గా క్లోజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. ఒక పేపర్ ఉంటుంది కదండి, ఆ న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేసేసి ఈ స్పూన్ చూడండి, ఆ స్పూన్ అయితే నేను వేడి పెట్టుకొని వచ్చానండి. ఆ వేడి పెట్టిన స్పూన్ వచ్చేసరికి డైరెక్ట్గా పెట్టద్దండి, పేపర్ పెట్టేసి పెట్టండి. అలా పెట్టుకున్నారు అని అంటే ఆ వేడికి అనేది అది స్టిక్ అయిపోతుందండి, రాదండి. మీరు ఇలానే డైరెక్ట్గా మనము కబోర్డ్లో అయినా గూళ్ళో అయినా పెట్టుకునేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఏ ప్యాకెట్స్ అయినా సరే ఓపెన్ చేశారు అని అంటే క్లోజ్ చేసుకునే దానికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇప్పుడు వచ్చరికి మనం లిప్ బామ్ అయినా లిప్స్టిక్ అయినా సరే అండి, మనం ఎక్కడైనా పొరపాటున పెట్టుకునేటప్పుడు తగిలిందనుకోండి, మనం అది పోగొట్టాలి అని అనుకున్నప్పుడు మనం గట్టిగా రఫ్ చేస్తే మనకు చేతులు అనేవి మంట వస్తాయండి. చూడండి, ఐలైనర్ అండి. ఐలైనర్ చూసారు కదండి, మనం ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి, మనం జస్ట్ చేతితో తుడిచామనుకోండి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది, అసలు రాదు, చెయ్యి కూడా మంట పెడుతుందండి. అలా లేకుండా ఉండాలంటే అది ఈజీగా రిమూవ్ చేయాలి అని అంటే లిప్స్టిక్ అయినా లిప్ బామ్ అయినా ఐలైనర్ అయినా ఏదైనా సరేనండి, ఇలా రిమూవ్ చేయాలి అని అంటే వ్యాజ్లైన్ ఉంటుంది కదండి మన ఇంట్లో, ఆ వ్యాజ్లైన్ అనేది అప్లై చేసుకొని మనం స్మూత్గా కాటన్ ఉంటుంది కదండి, ఆ కాటన్తో రఫ్ చేస్తామనంటే ఈజీగా పోతుందండి. మనం కొంచెం గట్టిగా చేసిన వ్యాజ్లైన్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు స్కిన్ అనేది మంట లేకుండా బాగుంటుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి, నీట్గా క్లీన్ అవుతుందండి. గట్టిగా తుడిచిన వ్యాజ్లైన్ వల్ల మనకు మంట అనేది రాకుండా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. లిప్స్టిక్ అండి. లిప్స్టిక్ అనేది మనం వేసుకుంటామండి. వేసుకున్న తర్వాత చూడండి, ఊరికి నేను చేతికి వేసి చూపిస్తున్నాను అండి. మామూలుగా లిప్ మీద అయినా సరే మనం లిప్స్టిక్ అనేది వేసుకుంటామండి. వేసుకున్నప్పుడు లిప్స్టిక్ అనేది ఊరికే పోతుందండి, కొంచెం సేపటికి ఎక్కువసేపు ఉండదండి. అలా ఎక్కువసేపు ఉండాలి అని అంటే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం లిప్స్టిక్ వేసుకున్న తర్వాత జస్ట్ ఊరికే అలా అంటేనే ఎలా పోతుందో చూసారు కదండి. ఇలా పోకుండా లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, ఎక్కువసేపు ఉండాలి అని అంటే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. మనం లిప్స్టిక్ వేసుకున్న తర్వాత కొంచెం పౌడర్ అనేది అప్లై చేసుకున్నాము అని అంటే లిప్స్టిక్ అనేది ఎక్కువసేపు ఉంటుందండి. మనం లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అని అంటే పౌడర్ అనేది అప్లై చేస్తే సరిపోతుందండి. చూసారు కదండి, నేను ఎంత గట్టిగా మనము తుడిచేయాలి అని అనుకున్నా కూడా అది అనేది పోదండి, అలానే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి టిప్స్, రీయూజ్ ఐడియాస్ ఉన్నాయండి, అవన్నీ కూడా చూడండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇలా లేడీస్ పెట్టికోట్స్ ఉంటాయి కదండి, ఈ పెట్టికోట్స్ అనేవి మనం ఎక్కువగా వాడడం వల్ల అవి లూజ్ అయిపోతాయండి. అలా లూజ్ అయిపోయినప్పుడు పడేయాల్సిన అవసరం లేదండి. వీటిని అయితే మన దగ్గర ఒక 2 రబ్బర్ బ్యాండ్స్ ఉంటే ఆ రబ్బర్ బ్యాండ్స్ అనేవి
మనం కరెక్ట్గా ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచేసుకొని మనం 2 సైడ్స్ 2 రబ్బర్ బ్యాండ్స్ అనేవి ఈక్వల్గా ఉండేటట్టు వేసుకున్నాము అని అంటే మనము వాటిని వాడుకునేదానికి ఉంటుంది కదండి. అవసరానికి అర్జెంటుగా మనకి ఇదే కావాలి, ఈ కలరే కావాలి అని అనుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. మళ్ళీ మనం ఏం కొంటాంలే వాడుకోవచ్చు కదా అని అనుకున్నప్పుడు కూడా ఇలా వాడుకోవచ్చు అండి. బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా వేసేసుకుంటే బ్యాండ్ సరిపోతుందండి. మనం వేసేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. చూడండి, చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. అలానే వేసుకోకుండా ఒక 2 రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఒక బౌల్ తీసుకున్నానండి నేను. ఆ బౌల్లో వచ్చేసరికి వాటర్, కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరాన్ని వచ్చేసరికి పౌడర్ చేసుకున్నానండి. పౌడర్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకుంటున్నానండి. కర్పూరం అనేది అంత త్వరగా కరగదండి, కాబట్టి కొంచెం ఎక్కువసేపు అనేది కలిపేసుకోండి, బాగా కలిపేసుకోండి. నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోండి. విధంగా కలిపేసుకున్న తర్వాత మన దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చండి. చూడండి, నా దగ్గర ఈ స్ప్రే బాటిల్ ఉందండి. ఈ స్ప్రే బాటిల్లో వేస్తానండి. ఇలా బాటిల్లో వేసుకున్న తర్వాత మనం బల్లులు ఉంటాయి కదండి, ఆ బల్లులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్ప్రే చేసాము అని అంటే బల్లులు అనేవి ఆ ఘాటు స్మెల్కి అసలు ఆ ప్రాంతంలోనే ఉండవండి, పారిపోతాయండి. తప్పకుండా ట్రై చేయండి. మనకి ఎక్కడైతే బల్లులు తిరుగుతున్నాయి అని అనిపిస్తుందో ఆ ప్లేస్లో అయితే మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. బల్లులు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ బల్లు అయితే ఉందండి, నేనైతే అక్కడ స్ప్రే చేసి చూపిస్తానండి. చూడండి ఎలా అవుతుందో. ఇలా బల్లులు ఉన్న చోట మీరు స్ప్రే చేశారు అని అంటే ఆ ఘాటు స్మెల్కి బల్లులు అనేవి పారిపోతాయండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో ఉండే వాటితోటే మనం చేసుకోవచ్చండి. జస్ట్ మనం కర్పూరం ఒక్కటి పౌడర్ చేసుకున్నాం అంతేనండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. మన దగ్గర ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, అవి ఎక్కువ రోజులు వాడితే గిన్నెలకి గీరలు పడతాయి కదండి. మళ్ళీ అందులోనూ మన చేతులు కూడా అలానే యూజ్ చేసామంటే హార్డ్గా అయిపోతాయండి. అలా చేతులు పాడవకుండా ఉండాలంటే నీట్గా వాష్ చేసి డ్రై అయిన తర్వాత మనం ఇలా స్టవ్ మీద అనేది పెట్టేసుకొని 2 మినిట్స్ అలా కాల్చుకోవాలండి. అలా కాల్చుకుంటే మనకు సాగిపోయిన పీచు ఉంటుంది కదంటే అదంతా ముడుచుకుపోతుందండి. అంతేకాకుండా ఇలా కాల్చడం వల్ల మనకు దుమ్ము ధూళి గిన్నెలు తోమినప్పుడు ఫుడ్ అనేది ఇరుక్కుపోతుంది కదండి, అదంతా బయటికి వచ్చేస్తుందండి. బ్యాక్టీరియా అనేది చనిపోతుందండి. ఇలా మనకి చేతులు హార్డ్ అవ్వకుండా ఉంటాయి, గిన్నెలు అనేవి గీరెలు పడకుండా ఉంటాయండి. అలా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి. మనం పడేయాల్సిన అవసరం లేకుండా ఒక 2 మినిట్స్ ఇలా వేడిపెట్టుకుంటే మనకి బాగా బయటకు వచ్చినవన్నీ లోపలికి పోతాయండి. లోపలికి పోయి మనకి సాగిపోయినవి ఉంటాయి కదండి, అవన్నీ లోపలికి పోతాయండి. మనకి బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. మనకి దుమ్ము ధూళి ఏమైనా ఉన్నా కూడా పోతుందండి. చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం చేస్తే చూడండి, లోపల ఉన్న ఫుడ్ అంతా ఎలా బయటకు వస్తుంది చూడండి. ఏదైనా ఉన్నా కూడా అది బయటకు వచ్చేస్తుందండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ మనం వాడుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకొని వాడుకుంటే సరిపోతుందండి. గీరెలు పడకుండా, గిన్నెల మీద గీరెలు పడకుండా మనం యూస్ చేసుకునేదానికి బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచేయండి స్టవ్ మీద. ఉంచేసాక వాడుకుంటే సరిపోతుందండి. చూడండి, ఎంత డస్ట్ అనేది బయటకు వస్తుందో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి డోర్ మ్యాట్ అండి. డోర్ మ్యాట్ అనేది మనం వేస్తామండి. వేసినప్పుడు మనము నడుస్తున్నప్పుడు డోర్ మ్యాట్ అనేది కదిలిపోతూ ఉంటుందండి. అలా కదిలినప్పుడు పిల్లలైనా సరేనండి, వాళ్ళు పరిగెత్తుకుంటూ ఫాస్ట్గా అట్లా వచ్చినప్పుడు కాలు జరి కింద పడే ప్రమాదం ఉందండి. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకైనా ఇబ్బంది రండి. వాళ్ళు కాళ్ళు పెట్టినప్పుడు సడన్గా జారితే కష్టం కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా డబల్ టేప్ ఉంటుంది కదండి, ఆ డబల్ టేప్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా 2 డబల్ టేప్స్ తీసుకున్నానండి. మీరు చుట్టూ కావాలంటే ఒక 4 అయినా తీసేసుకొని అలా పెట్టేసుకున్నారు అని అంటే అది ఎక్కడికి కదలండి, అలానే ఉంటుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. పెద్దవాళ్ళున్నా పిల్లలున్నా సరే ఇలా ఫాలో అయ్యారంటే సరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి.
ఇప్పటివరకు నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక మీదట కూడా నేను మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తానండి. ఇప్పటివరకు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో ఇక మీదట కూడా అలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ.